అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన ప్రేమకాంతి నవల చదువుతున్నాను. వినీలను చూడగానే రంగమణి తొట్రుపాటు పడింది. వినీల తను కలవలపడకుండా గంభీరంగా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. మీరు పేషెంట్ని చూస్తున్నారు కదా, మీకేమైనా కావాలేమో అని నిలబడ్డాను. ఏమైనా అవసరం ఉంటే ముందే చెప్పేదాన్ని, లేకపోతే బెల్ కొట్టేదాన్ని. రంగమణి ఏమీ మాట్లాడలేదు. వినీల ఆమెను ఇంకేమీ అనబుద్ధి కాక తన అసహనాన్ని ప్రదర్శిస్తూ ఓ చూపు చూసి మెట్లు దిగి కిందకు వచ్చేసింది. అర్ధరాత్రి ట్రాఫిక్ ఎక్కువగా లేని విశాలమైన హైదరాబాద్ వీధుల వెంట ఆమె కారు మెత్తగా పరుగెత్తసాగింది. అవును, ఇంతకీ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? హాస్పిటల్ నుంచి కాదు. ఏదైనా రాంగ్ నెంబరా? కానీ ఆమెకు ఈ సంఘటనే బాగుంది. అతని కోసం ఆదుర్దా పడుతూ వెతుక్కుంటూ ఇలా రావటం సంతృప్తినిస్తోంది. ఆమెకు అలసటగా ఉంది, కానీ తృప్తిగా ఉంది. కారు ఇల్లు చేరుకున్నాక రంగనాయకులు గేటు దగ్గర నిలబడి కనిపించాడు. ఆమెను చూడగానే గబగబా గేటు తీశాడు. వినీల కారు దిగి బయటకు వస్తుండగా దగ్గరగా నుంచుని, మీరు ఈవేళ వెళ్ళరేమో అనుకున్నానమ్మగారు, లేకపోతే అన్నాడు భయం భయంగా. ఆమె ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ 12వ నెంబర్ గదిలోని పేషెంట్కి మళ్ళీ ఎక్కువైందా అమ్మగారు? అందులో ఏమీ ప్రత్యేకత లేకపోవచ్చు, పదార్థం ఉద్దేశించి కాకపోవచ్చు. కానీ ఆమె గుండె చిక్కపట్టినట్లయింది. ఎందుకో ఒక్క క్షణం వణికిపోయినట్లయింది. తాను తన కింద సబార్డినేట్స్కి ఇంతగా భయపడుతున్నదా? తానే జడుసుకుంటున్నదా? చివరకు వాళ్ళ దయ మీద ఆధారపడే స్థితి వస్తున్నదా? నో. కానీ ఏం చేయాలి? ఈ స్థితిలో ఏం చేయాలి? నీరసంగా తలుపు దగ్గరకు వెళ్ళి బజర్ నొక్కింది. మరునాడు కూడా రవి హై టెంపరేచర్ తగ్గలేదు. జ్వర తీవ్రతలో కొన్నిసార్లు పరాకు మాటలు మాట్లాడాడు కూడా. వినీల అతని మంచం దగ్గర నుంచి కదలలేదు. అతన్ని క్షణం విడిచిపెట్టలేదు. ఆ రోజంతా అన్నం కూడా తినలేదు. ఓ రాత్రివేళ రవికి చలి పుట్టుకు వచ్చింది. ఎన్ని రగ్గులు శాలువాలు కప్పినా ఆగలేదు. విను అన్నాడు వణికే గొంతుతో. నన్ను గట్టిగా పట్టుకుని పడుకో, ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను. అతని ప్రక్కనే కూర్చుని అతని అణువణువున తను రక్షణ కల్పిస్తున్నట్లు, ఆశ్రయం ఇస్తున్నట్లు, తనలో లీనం చేసుకుంటున్నట్లు అదుముకుని పొదుముకుని ఆలింగనం చేసుకుని దుప్పటిలో దూరి పడుకుంది. ఆ కౌగిలిలో అతను సేదతీరాడు. ఆ కౌగిలిలో అతను చలి కాచుకున్నాడు. ఆ కౌగిలిలో జ్వరం వల్ల వేడెక్కిన అతని శరీరం చల్లబడుతూ, జ్వరం వల్ల వణుకుతున్న అతని శరీరం వెచ్చబడుతూ మామూలు స్థితిని పొందుతోంది. స్త్రీలో ఎంత వేడి ఉందో ఆమె వంటింట్లో వంట చేసేటప్పుడు తెలీదు. కామాతురతతో ఆమెను అనుభవించేటప్పుడు తెలీదు. అరుదుగా, పొదుపుగా, ఎప్పుడో ఏ మృదుక్షణంలోనో సృష్టించబడే ఇలాంటి సన్నివేశంలో తెలుస్తుంది. అతనికి జ్వరం పూర్తిగా తగ్గి ఎప్పటి ఆరోగ్యం చేకూరేసరికి మరో 5 రోజులు పట్టింది. ఈ 5 రోజులు ఆమెకు ఊపిరాడనివ్వలేదు. తన దగ్గర నుండి కదలనివ్వలేదు. ఆ రోజు తెల్లవారుజామునే లేచి త్వరగా తెమిలి స్నానం పూర్తి చేసుకుని 7:30 కల్లా రెడీ అయిపోయింది. రవి కాఫీ తాగేసి మంచం మీద బద్ధకంగా పడుకుని ఉన్నాడు. వినీల గదిలోకి వచ్చింది. రవి, టిఫిన్ తీసుకురానా? వద్దు. ఎందుకని? నాకు కోపం వచ్చింది కాబట్టి. అలాగా? ఎందుకు సార్ కోపం? నీకు తెలుసు నేను హాస్పిటల్కి వెడుతున్నానన్నా. మరి ఏం చేయను చెప్పండి. చెప్పనా అని అటూ ఇటూ చూశాడు. టీకు ఎక్కడైనా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాడేమో అని. ఏమిటి చూస్తున్నావు? నీకేం చేయాలో చెప్పాలిగా. చెప్పాలంటే మరి ఎవరూ వినకూడదు. మనం ఏకాంతంగా ఉన్నామా లేమా అని. ఆమెకు అర్థమైంది. ఏమండోయ్ పేషెంట్ గారు, మీరు నా ప్రిస్క్రిప్షన్ సరిగా చూసినట్లు లేదే అంది నవ్వుతూ. ప్రిస్క్రిప్షనా? ఎక్కడా? దిండు కింద చూడండి. అతను తలగడ ఎత్తి ఒక వైట్ పేపరు బయటికి తీశాడు. చదవండి. యాంపిసిలిన్ 1 TD. ఓకే, ఒప్పుకున్నాం. మెయింటెనెన్స్ డోస్ బి కాంప్లెక్స్ విత్ వైటమిన్ సి. సరే, బలం రావటానికి. ఇదేమిటి, బెడ్ రెస్ట్ తీసుకున్నాగా చాలదా? అవును, ఇక్కడ బెడ్ అన్న వర్డ్ అండర్లైన్ చేసావేమిటి? బెడ్ రెస్ట్. బెడ్ రెస్ట్ ఎవరికి? రెస్ట్ నాకా, బెడ్కా? ఓహో, బెడ్కి రెస్టా? మై గాడ్. వినీల అతని దగ్గరకు వచ్చి చేతిని అందుకొని సీరియస్గా పల్స్ చూస్తోంది. ఏయ్, నాకు ఇప్పుడేం జ్వరం లేదు. మరెందుకు టాక్సిమియాలో ఉన్నట్లు కలవరిస్తున్నారు? నీ ప్రిస్క్రిప్షన్ అర్థమవగానే టాక్సిమియా కాదు, కోమానే వచ్చేటట్లుంది. అందుకని ఇప్పుడేం చేయబోతున్నారంటే అంటూ డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఒక ప్లేట్లో ఇడ్లీ, కొద్దిగా చట్నీ వేసి తీసుకొచ్చింది. ఇది తినబోతున్నారు. తింటాం, మరి ఏం చేస్తాం అంటూ
రవి ప్లేట్ అందుకున్నాడు. వినీల హాస్పిటల్లోకి అడుగుపెట్టేసరికి ఆమె 5-6 రోజులుగా రాకపోవటం వల్ల అవుట్ పేషెంట్స్ హాల్ అంతా నిండిపోయి ఉన్నారు. ఆమెను చూసి హాస్పిటల్లో పనిచేసే 2 అసిస్టెంట్ డాక్టర్లు ఎదురుగా వచ్చి విష్ చేశారు. ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నాయా? ఒక సస్పెక్టెడ్ ట్యూమర్ ఉంది మేడం. పేవ్ లెడిమా ఉంది. ఎక్స్రేలో ఇంట్రాక్రేనియల్ టెన్షన్ కనిపిస్తోంది. మిగతా ఇన్వెస్టిగేషన్స్ మీరు వచ్చాక చేద్దామని వెయిట్ చేస్తున్నాం అందులో ఒకతను అన్నాడు. ఆల్రైట్, ఓపీ అయ్యాక చూద్దాం, ఆ కేసు ప్రిపేర్ చేయండి అంటూ కన్సల్టేషన్ రూమ్లోకి వెళ్ళింది. మధ్యాహ్నం 1 గంట దాకా ఊపిరాడలేదు. రౌండ్స్ చేయటం వీలు పడలేదు. అసిస్టెంట్స్ చెప్పిన కేస్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ పూర్తయ్యేసరికి 3 దాటిపోయింది. వినీల చాలా అలసిపోయింది. ఈ కేసు ఆపరేషన్ చేయాలి, 1-2 రోజుల్లో అరేంజ్ చేయండి అని యువతలికి వస్తుండగా సిస్టర్ నాగరత్నం వెనకనే వచ్చింది. ఇప్పుడిహ రౌండ్స్ వేయలేని సిస్టర్, ఒక 12వ నెంబర్ గదిలో కేసు మాత్రం చూసి వచ్చేస్తాను అని ఫస్ట్ ఫ్లోర్లోకి వెళదామని మెట్ల వైపు నడుస్తుండగా డాక్టర్ మీకు ఫోను అంటూ ఇంకో సిస్టర్ పరిగెత్తుకు వచ్చింది. వినీల తన ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళింది. విను ఇంకా రాలేదే? రవి అట్నుంచి. సారీ రవి, 5-6 రోజులుగా లేను కదూ, వర్క్ పూర్తి కాలేదు. భోజనం చేశావా? నీకోసమే చూస్తూ కూర్చున్నాను విను, చాలా వీక్గా ఉంది. త్వరగా వచ్చేయి, ఇద్దరం కలిసి భోంచేద్దాం. విను మాట్లాడవేం? నాకింకా ఆలస్యం ఉంది రవి, నువ్వు చేసేయి. నువ్వు వస్తే గానీ నేను తినను. రవి అంతే ప్లీజ్. వినను. సారీ రవి. ఫోన్ పెట్టేసి స్తబ్దుగా ఒక్క క్షణం నిలబడింది. తర్వాత బయటకు వచ్చి మెట్లెక్కి 12వ నెంబర్ గదివైపు నడిచింది. ఎలా ఉన్నాడు రఘు? ఏం చేస్తున్నాడు? తానెందుకు రావటం లేదని ఎవరినైనా అడిగి ఉంటే, వాళ్ళేమైనా వాగి ఉంటే, పొద్దుటి నుంచి ఏకదీక్షగా పనిచేస్తున్నా ఆ దీక్ష వెనుక ఎంత అలజడి ఉందో, ఆ ఏకాగ్రత వెనుక ఎంత ఆతృత ఉందో, ఆమె ఎంత వేదన అనుభవించిందో ఎవరికి తెలుస్తుంది? ఎంత నిర్దాక్షిణ్యంగా అతన్ని రోజుల తరబడి వదిలేసింది? తనసలు మనిషేనా? తనలో మానవత్వం ఉందా? ఆమె గుండె గబగబా కొట్టుకుంటున్నది. ధైర్యం తెచ్చుకొని స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లోపలికి అడుగుపెట్టింది. రఘు మంచం మీద పడుకొని తలుపు వైపు ఆతృతగా చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో ఒక్క ఆతృతే, కోపం, ద్వేషం, ఉద్రేకం ఇవేమీ లేవు. రఘు అంది పొడిగా. విను ఎలా ఉంది నీకు? ఏమిటంటున్నాడు? జేమ్స్ చెప్పాడు నీకు జ్వరం వచ్చిందని, మంచం మీద నుంచి కదలలేని స్థితిలో ఉన్నావని. విను అలా నిలబడిపోయావేం? నా దగ్గరికి రా. వినీల బెడ్ దగ్గరికి నడిచి మౌనంగా నిలబడింది. ఏదో ఆత్మవంచన, సిగ్గు ఆమె నరనరాల వ్యాపించేశాయి. చేతిని ముందుకు చాచాడు. విను చేయి చాచి ఆ చేతిని పట్టుకుంది. మృదువుగా దగ్గరికి లాక్కున్నాడు. మెత్తగా మెల్లగా అతని మీదకు ఒరిగినట్లు బెడ్ మీదకు వచ్చేసింది. ఒక్క క్షణం దుఃఖం గట్టితెగి ప్రవహించినట్లయింది. నిగ్రహం, బింకం పటాపంచలైపోయినాయి. అతని వక్షస్థలం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చేసింది. విను ప్లీజ్ ఊరుకో. నీ బాధ నాకు తెలుసు. ఇన్నాళ్ళు నన్ను చూడలేదని కానీ, నీకు జ్వరంగా ఉన్నావని, కదల్లేని స్థితిలో ఉన్నావని విని నేనెంత నలిగిపోయానో తెలుసా? విను నేనెంత దురదృష్టవంతుణ్ణి. నువ్వు మంచాన పడి ఉంటే నీకు సపర్యలు చేసే అవకాశం నాకు లేదు. నీ అంతట నువ్వు వస్తే గానీ చూసే అవకాశం లేదు. ఇంతటి శిక్ష ప్రపంచంలో ఎవరైనా అనుభవిస్తారా? ఇంత నరకం చవిచూస్తారా? అతని కంఠం దుగ్ధమైంది. అంతకు 1000 రెట్లు శిక్ష అనుభవించే ప్రాణి, అంతకు 1000 రెట్లు నరకం అనుభవించే ఇంకొక జీవి ఉన్నారు రఘు. నీ చెంతనే ఉన్నారు, నీ చేతుల్లోనే ఉన్నారు. నువ్వు నీ బాధ చెప్పుకోగలుగుతున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నాను. నా బాధకు భాష చాలదు, నా క్షోభకు రూపం లేదు, నా కన్నీళ్లకు నువ్వు ఊహించుకునే అర్థాలు వేరు అని అలాగా మగ్గిపోవలసిందే రఘు. వాటికి నిర్వచనం లేదు, విముక్తి లేదు. ఆమె తనలో తాను కుమిలిపోతోంది. చాలాసేపు అలా మోగరోదనలో ఒకరు, వేదనాభరిత ప్రేలాపనలో ఒకరు ఉండిపోయారు. వినీల అతని గుండెల మీద నుంచి లేచింది. రఘు అన్నం తిన్నావా? అతనేం మాట్లాడలేదు. పక్కనే టేబుల్ మీద క్యారియరు, ప్లేటు అలానే ఉన్నాయి. ఇంతసేపటి దాకానా అంటూ లేచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కుని వచ్చి క్యారియర్ విప్పి ప్లేట్లో వడ్డించి చల్లారిపోయాయి, ఏం చేయను అంటూ కలిపి ముద్ద నోటికి అందించబోయింది. ముందు నువ్వు. రఘు అవును, నువ్వు తిని ఎన్నాళ్ళైందో. నాకే నా ఆకలి, నీకుండదు. విను ఈవేళ నువ్వు నాతో పాటు తినాల్సిందే. విను నువ్వు వస్తేనే గానీ భోజనం చేయను. ఫోన్లో రవి మాటలు. అలాగే రఘు, ఈవేళ తప్పకుండా తింటాను.
కొంతసేపటికి వినీల గదిలోంచి బయటకు వచ్చింది. కిందకి వచ్చాక సిస్టర్ నాగరత్నానికి కబురు చేసింది. సిస్టర్, 12వ నెంబర్ గది కేసును చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలని ఎవరు పడితే వారు అటెండ్ కావటానికి వీల్లేదని చెప్పాను. అంత అనుభవం లేని రంగమణిని నైట్ డ్యూటీలో ఎందుకు ఉంచావు అని అడిగింది ఆమె వచ్చాక. పొరపాటే డాక్టర్, ఆ రోజు నాకు సడన్గా ఫీవర్ రావటం వల్ల అలా జరిగింది నాగరత్నం వినయంగా అంది. ఈ పొరపాటు మళ్ళీ జరగటానికి వీల్లేదు. మీ అశ్రద్ధ వల్ల ఆ కేసుకి ఏదైనా జరిగిందా? మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటాను. డ్యూటీ మీద గదిలోకి వెళ్ళిన అనవసరమైన విషయాలు, అప్రస్తుత ప్రసంగం తీసుకురావటానికి వీల్లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట, రియాక్షన్ అతని మైండ్ మీద ఉంటుంది, తెలిసిందా? నాగరత్నం తల ఊపింది. మరో అరగంట తర్వాత వినీల ఇంటికి చేరుకుంది. డైనింగ్ టేబుల్ మీద రవి వాడే స్టీల్ కంచం అలానే ఉంది. హాట్ కేస్ మూత తీసి చూసింది. అందులో చిన్న చిన్న పాత్రల్లో సీతమ్మ పెట్టి ఉంచిన పదార్థాలన్నీ అలాగే ఉన్నాయి. నిట్టూర్పు విడిచి బెడ్రూమ్లోకి వెళ్ళి చూసింది. రవి ఓ పక్కకు తిరిగి పడుకుని నిద్రపోతున్నాడు. నిన్నటిదాకా జ్వరం వల్ల మాడి, ఈ వేళ అలక వల్ల మాడి ఏం చేయాలో తెలియక నిద్రపోతున్నట్లు నిద్రలో మునిగి ఉన్నాడు. కళ్ళనీళ్ళు ఆపుకొని అలసిపోయిన శరీరానికి ఉపశమనం కలిగించడానికి స్నానం కోసమే బాత్రూంలోకి వెళ్ళింది. 1 గేమ్ ప్లీజ్. నో. అప్పుడేనా? మొన్నటిదాకా జ్వరం పడి? పర్వాలేదు. ఐఎమ్ ఆల్ రైట్ నౌ. దాదాపు నెల రోజుల తర్వాత జరిగిన సంభాషణ అది. వినీల నిట్టూర్చింది. సరే. ఇద్దరు చెరో బ్యాటు తీసుకున్నారు. టేబుల్ టెన్నిస్ టేబుల్కు అటూ ఇటూ నిలబడ్డారు. పింగ్ పాంగ్ బాలు చెంగునెగిరింది. ఒక్క నిమిషం, అంతే. ఒక్క నిమిషం మాత్రం వినీల యాంత్రికంగా ఆడింది. రవి పట్టుదలతో ఆడుతున్నాడు. ఎనర్జీ అంతా కూడగట్టుకుని దీక్షగా, కసిగా ఆడుతున్నాడు. బాలు రివ్వురివ్వున ఎగురుతోంది. ఫస్ట్ సెట్ వినీల గెలిచేసింది. బెస్ట్ ఆఫ్ 3. వినీల పూర్తిగా గేమ్లో లీనమైంది. కనీసం కొన్ని క్షణాలు జీవితంలోని యాతనని మరిచిపోవాలంటే ఇదొక్కటే మార్గం అనిపించింది. ఒక్క గేమ్ తప్ప ఇంకేమీ గుర్తుకు రాదు. నిద్రలో కూడా అసాధ్యమైన భావాతీత స్థితి ఇక్కడ లభ్యమవుతోంది. పాయింట్లన్నీ ఆమెకే లభిస్తున్నాయి. రవి ఉడికిపోతున్నాడు. అయినా ఆమె ముందు నిలవలేకపోతున్నాడు. ఆ సెట్ కూడా వినీలే గెలిచేసింది. రవి బ్యాట్ సోఫాలోకి విసిరేసి పో అని అలిగి బయట గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నాడు. సాయంత్రం 5 అయి ఉంటుంది. వాతావరణం చల్లబడి శీతల వాయువులు వీస్తున్నాయి. వినీల కాఫీ కప్పుతో తోటలోకి వెళ్ళింది. రవి, తీసుకో. నాకొద్దు. ఆడవద్దంటే వినవు. ఆడి అలుగుతావు. నేనేం అలగలేదు. మరి ఏమిటిది? ఇప్పుడు నా కాఫీ తాగాలనిపించడం లేదు. ఏం తాగాలనిపిస్తోంది? తల పైకెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. నిన్ను తాగాలనిపిస్తోంది. మరి కొన్నాళ్లకు రాత్రి 2 అయి ఉంటుంది. వినీలకి మెలకువ వచ్చింది. రవి చెయ్యి ఆమెను చుట్టుకొని ఉంది. మెల్లగా విడిపించుకుని లేచి కూర్చుంది. ఏమిటి? ఎందుకిలా వికారంగా ఉంది? కడుపులో తిప్పుతున్నట్లుగా ఉంది. ఆమె కాసేపు వెనక్కి ఆనుకుని నీరసంగా కూర్చుంది. రాను రాను వికారం ఎక్కువైంది. వామిటింగ్ సెన్సేషన్. లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది. ఆమెకు అర్థమైంది. భయవిహ్వలురాలైపోయింది. నో, ఇది వద్దు. బయట హాల్లో సోఫాలో కూర్చుంది. తెల్లవారేదాకా అలాగే కూర్చుంది. సీతమ్మ వచ్చి అమ్మగారు ఇక్కడ కూర్చున్నారెందుకు అని అడిగేదాకా కూర్చుంది. ఆ రోజు రవి క్యాంపుకి వెళ్తున్నాడు. 8 తయారై వినీలకి టీకుకి టాటా చెప్పి దిగులుగా వెళ్ళిపోయాడు. వినీల కూడా అప్పటికే డ్రెస్ చేసుకుని హాస్పిటల్కి సిద్ధంగా ఉంది. అతను వెళ్ళిపోయినట్లు కారు చప్పుడుగానే వినీల కూడా అప్పటికే డ్రెస్ చేసుకుని హాస్పిటల్కి సిద్ధంగా ఉంది. అతను వెళ్ళిపోయినట్లు కారు చప్పుడై ఆ చప్పుడు క్రమంగా దూరమయ్యాక ఫోన్ దగ్గరకు నడిచింది. హలో సుధా. ఎవరు? వినీల. సుధా, ఐ వాంట్ ఏ హెల్ప్. ఐఎమ్ క్యారీయింగ్. నాకు ఇష్టం లేదు. టెర్మినేట్ చేయాలి. అబార్షనా? ఏం? ఒక్క అబ్బాయేగా, చాలు. ఇహ అక్కర్లేదు. నీ ఇష్టం. ఎప్పుడు రాను? నీ హాస్పిటల్లోనే చేద్దాం. నో, అక్కడొద్దు. నీ హాస్పిటల్కే వస్తాను. సాయంత్రం 5కి. ఓకే. కాసేపు అక్కడే రెస్ట్ తీసుకున్నట్లు ఉంటుంది. థ్యాంక్ యూ సుధా. ఉంటాను. ఫోన్ పెట్టేసింది. ఎవరో చీర చెంగు పట్టుకొని లాగినట్లయింది. మమ్మీ. ఎవరికి ఫోను? డాడీకా? డాడీ ఇప్పుడేగా వెళ్ళారు. అప్పుడే ఎలా చేస్తారు టీకు? మమ్మీ, డాడీ ఎప్పుడు వత్తాలు? ఉండు, ఇంకా ఊరు దాటి వెళ్ళని. మమ్మీ, మనం ఎప్పుడు వెళ్దాం ఊలు? వెళదాంలే. నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. స్కూల్కి టైం అవుతోంది. టీకు అక్కడి నుండి పరిగెత్తాడు. మమ్మీ, డాడీ. మమ్మీ, డాడీ ఎప్పుడు వత్తాలు?
వినీల తల గిర్రున తిరుగుతోంది. ఎవరు టీకుకి డాడీ? రఘ? కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము.